నేను ఇప్పుడు రేట్స్ నావే. అది ఎవరికైనా కావాలంటే శివాన్ని సంప్రదించాల్సిందిగా గుంటూరు బైక్ రైడ్స్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి అప్పుడు ఫోన్ నెంబర్ పెట్టండి, వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. తీసుకొచ్చి స్టాప్ చేసి తీసుకోవద్దు, ఎందుకంటే కింద చూడాలి. అదిరిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 4 అవుతుంది. మేము వచ్చేసి అప్పర్ సీలేరు అనే ఊర్లో ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి శ్రీనివాస రెస్టారెంట్ అండ్ లాడ్జ్, అంటే మొత్తం రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. మాకు ఇక్కడ నుంచి లంబసింగి ఇంకొక 8 కిలోమీటర్స్ ఉందన్నమాట. రాత్రి చేయలేకపోయాం, ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట అందరం నిద్రలో. సో చాలాసేపు పడుతుంది జర్నీ అని చెప్పేసి ఇక్కడే డిన్నర్ చేసి రూమ్స్ తీసుకున్నాం. చాలా బడ్జెట్లో వచ్చాయి, బాగున్నాయి కూడా రూమ్స్. హోటల్ కూడా చాలా బాగుంది, చెప్పాను కదా చాలా రీజనబుల్ బడ్జెట్స్లో వచ్చాయి. అండ్ హాట్ వాటర్ సప్లై కూడా ఉందన్నమాట. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంది, పెద్ద కింగ్ సైజ్ బెడ్ ఉంది. 5 ఉన్నాం కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాం. ఈచ్ రూమ్ వచ్చేసి 1000 రూపీస్. చాలా కంఫర్టబుల్, స్లీప్ హ్యాపీ అనమాట. మా ఈరోజు జర్నీ వచ్చేసి మోతుగూడెం నుంచి లంబసింగి, టోటల్ 110 కిలోమీటర్స్ జర్నీ. మొత్తం ఘాట్ రోడ్, అడవిలో జర్నీ మొత్తం అంతా. చాలా టూ మచ్గా ఉంది. వచ్చేటప్పుడైతే ఆ చీకట్లో చాలా చిన్న రోడ్లు కదా, ఎదురేమన్నా వస్తే పక్కన ఆగిపోవడం లేకపోతే కింద దిగిపోవడం. అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయి నిద్రలో మేము చేయలేకపోయాం అనమాట. సో రాజేష్ అన్న ఇంకా ఇక్కడే ఆగిపోదాం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పడుకోవడమే కదా, దాని బదులు ఇక్కడే పడుకొని పొద్దున్న వెళ్దాం అన్నారు. చూస్తున్నారు కదా ఫాగ్ ఎలా ఉందో, టూ మచ్ ఫాగ్. బైక్స్ ముందు 10 feet తప్ప రోడ్డు కనిపించట్లేదు, అంత టూ మచ్ ఉంది. చేతులకి గ్లౌజెస్ కూడా లేవన్నమాట. హెవీ, అసలు మామూలుగా లేదు చలి ఇక్కడ. అప్రాక్సిమేట్లీ 13-14 బిలోనే ఉందన్నమాట టెంపరేచర్. మామూలుగా లేదు జర్నీ. ఐ టోల్డ్ యూనా, ఇదిగో ఎదురు వెహికల్ వస్తే అలా పక్కన ఆపేసుకోవడం తప్ప వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే చాలా చిన్న రోడ్డు అనమాట. ఎదురు కనుక 2 కార్లు వస్తే ఒక కార్ అటువైపు, ఒక కార్ ఇటువైపు దిగాల్సిందే. మొత్తం డీప్ ఫారెస్ట్లో ఉన్నాం మనం. ఆఫ్టర్ 1 hour జర్నీ చింతపల్లి అనే ఊరు దగ్గరకు వచ్చాం. ఇక్కడ మ్యాప్లో రోడ్డు చూపిస్తుంది, చూస్తున్నారా, మీకు కనిపిస్తుందో లేదో. మొత్తం జిగ్ జాగ్గా అసలు చాలా మెలికలతో కూడుకున్న రోడ్డు వస్తుందన్నమాట. టూ మచ్గా ఉంది. రోడ్డు అయితే పర్లేదు, గతుకులేం లేవు. ఏదైనా ఊరు దగ్గర వచ్చినప్పుడు కొంచెం గతుకులు వస్తున్నాయి కానీ, బట్ ఓవరాల్ సూపర్. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. మంచు మాత్రం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. చేతులు గట్టిగా అయిపోతున్నాయి. మా సిచ్యువేషన్ ఎలా ఉందంటే మేము చెప్పలేము అనమాట, అలా ఉంది. టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ 11-12 అలా ఉంది. చూస్తున్నారు కదా, ఎవరెవరికి కనిపించట్లేదు, మొత్తం ఫాగ్తో నిండిపోయింది ఇదంతా. సమీర్ ఎలా ఉందిరా ఎక్స్పీరియన్స్ అంటే మావాడు అలా డ్యాన్స్ చేసి చూపిస్తున్నాడు. సో హీఈస్ ఎంజాయింగ్ లైక్ దట్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వైపు రోడ్ అంతా ఇలా ఉంటుందని. అండ్ ఆల్సో మేము స్టార్ట్ అయిన టైమింగ్ కూడా 3:30-4 o'clockకి స్టార్ట్ అయ్యాం కదా లంబసింగికి. సూపర్గా ఉంది. మేమంతా ఘాట్ రోడ్లో ఉన్నాం, హిల్ స్టేషన్ పైన ఉన్నాం కాబట్టి సూపర్ ఇంకా. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేము మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము. ఎందుకోసం అంటే లంబసింగి ఇక్కడ నుంచి ఇంకా మాకు 50-60 కిలోమీటర్స్ పైనే ఉంది. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళేసరికి ఏమి ఉండదు చూడటానికి వ్యూ పాయింట్స్ దగ్గర, ఎందుకంటే ఎండ వచ్చేస్తుంది, అంతా ఫాగ్ అంతా పోతుంది అనమాట. సో ఇందాక మేము ఆగిన చోట ఒక చిన్న వ్యూ పాయింట్లా కనబడింది. అక్కడే ఉండి సన్ రైజ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాం. సన్ రైజ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయి లంబసింగి వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. సో దానికోసం మళ్ళీ ఆ పాయింట్కి వెళ్తున్నాం. ఇది లేదు, ఇంకా ఇటు వెళ్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాం మనం.
ఆన్ ద వేలో చిన్న దారి కనిపించింది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మాకు. అదేంటో చూద్దామని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. కానీ అక్కడ కనుక ప్లేస్ ఉంటే చిన్న హాల్ట్ అక్కడే తీసుకొని సన్ రైజ్ కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదా సన్ రైజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు 6 దాటింది ఆల్రెడీ. వెళ్ళొద్దాం వరకు చూసొద్దాం ఏముందో మనకి తెలియకుండా. ఉంది వ్యూ పాయింట్ నాకు వ్యూ పాయింట్ ఉంది బాబా. చూడు చూడు ఒకసారి. అలా చెప్పేవారు రూట్ కనపడితే ఇక్కడ షెడ్ ఎవరు వేసారంటారు. నేను సిగ్గుపడకుండా నేను అడిగాను చూసావా, భయపడకుండా. Our hearts beat to the city streets. We began to feel the fire. మేము కనుక నాన్ స్టాప్గా లంబసింగి వెళ్తే ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ ఖచ్చితంగా మిస్ అయిపోయేవాళ్ళం. సో అందుకనే ఆరామ్సే స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ చాలా చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ రాజేష్ అన్న కూడా ఆ టైంలో కరెక్ట్గా ఇక్కడే ఆగుదాం అనేసరికి మేము కూడా ఓకే అన్నాం అనమాట. అండ్ ఇదిగో ఈ బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసే అవకాశం దొరికింది మాకు. అండ్ ఈ లొకేషన్ మాత్రం రియల్లీ అవసరం. అయినా రెండు చేస్తున్నాయి కదా. Told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. బ్యూటిఫుల్ సన్ రైజ్ చూస్తున్నారు మీరు లంబసింగి దగ్గరలో. ఈ ప్లేస్ని ఏదో అంటారు దారకొండ నుంచి చూస్తున్నారు మీరు. ఇక్కడ పక్కనే మీరు కొండల కింద క్లౌడ్ ఫార్మేషన్, అదే పాలపుంతలు అంటారు కదా, లంబసింగి వెళ్తే చూస్తున్నారు కదా, అలాంటిదే మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఇది చూడడానికి ఆగాను నేను, ఎందుకంటే లంబసింగి దాకా వెళ్ళేలోపు మాకు అన్నీ చెప్పాను కదా ఏమీ కనిపించవు. సో ఇక్కడే మేము ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఈ కనిపెట్టిన ఈ స్పాట్ మాత్రం సూపర్గా ఉంది.
అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట, Just మామూలుగా let me కాదు. be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose. గైస్ ఇది నేను ఏదో మాటల్లో చెప్తే మీరు ఎంజాయ్ చేయలేరు గైస్, మీరు ఇక్కడికి రావాల్సిందే. ఎవరన్నా లంబసింగి ప్లాన్ చేస్తే ఒక్కసారి మారేడుమల్లి నుంచి ట్రై చేయండి. మారేడుమల్లి నుంచి లంబసింగి వెళ్ళడానికి, అది కూడా ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యేలా చూసుకోండి. మీకు కావాలంటే సీలేరులో రూమ్స్ కూడా ఉన్నాయి, చెప్పాను కదా శ్రీనివాస రెస్టారెంట్, అక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయి. ట్రై చేయండి గైస్ ఒకసారి. To watch your blue eyes fade to gray as you fade away, as you fade away, as you fade away, as you fade away. ఈ పిక్చర్ క్లారిటీలు కావాలంటే మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మా ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు. ఫొటోస్ పగిలిపోతాయి రేపెల్లుడిలో ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఈ ఫొటోస్తో. వితౌట్ ఫిల్టర్ మామూలుగా లేదనమాట లొకేషన్లో ఫొటోస్. If I still have you, I have purpose. It's all worth it. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. I guess you're trying to stay strong. మా రైడర్స్ మొత్తం బైక్స్కి రెస్ట్ ఇచ్చి మొబైల్స్కి పని చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో లొకేషన్, ఇక్కడ ఎటు వెళ్ళిన బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది అనమాట. ఒకళ్ళు పైకి వెళ్ళారు, ఒకళ్ళు కిందకి వెళ్ళారు, ఒకళ్ళు చెట్టు పొట్ట గొట్ట ఏది పడితే అది, మామూలుగా లేదు లొకేషన్, అలా ఉందన్నమాట. ఫొటోస్ కోసం సూపర్ లొకేషన్ ఇది. As you fade what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. ఇక్కడ లోయల్లో తుప్పలో ఏదో వెతుకుతున్నారు. అరే యాంటిక్ లాగా అమ్మరా, అది నీ ఛానల్లో పెట్టు. అరే నీ ఛానల్లో పెట్టు. వాచ్ దొరికిందండి, ఎవరిదైనా కావాలంటే గుంటూరు రమ్మను. ఈ వాచ్ కష్టపడి వాచ్ వెతికారు. ఫాస్ట్ ట్రాక్ వాచ్. ఫాస్ట్ ట్రాక్ కాబట్టి మినిమం నాకే దొరికింది. నా పూర్తి రైట్స్, దీని పూర్తి రైట్స్ నావే. అది ఎవరికైనా కావాలంటే శివాన్ని సంప్రదించాల్సిందిగా నెంబర్ చెప్పన్నా. గుంటూరు బైక్ రైడ్స్ ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి అప్పుడు ఫోన్ నెంబర్ పెట్టండి, వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు.
ఈ లొకేషన్ ఎక్కడుంది ఏంటి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ చేసినా నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. ఆ లొకేషన్ ఎక్కడుంది ఏంటనేది మీకు క్లియర్ డీటెయిల్స్ కూడా చెప్తాను. అండ్ ఆల్సో గైస్, ఒకవేళ ఈ లొకేషన్ మీకు ముందే తెలిసి మీరు ఆల్రెడీ వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేస్తే హ్యాపీ అనమాట. Welcome to our channel Triple S. Please subscribe. రాబీ సవంతది అని వచ్చేస్తాను. అదిరిపోయింది. ఓకే, ఆఫ్టర్ 2 hours మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 60-65 కిలోమీటర్స్లో లంబసింగి రీచ్ అయిపోతాం అనమాట. లొకేషన్ చూసారు కదా, వన్ మోర్ టైమ్, దిస్ ఈజ్ రియల్లీ ఆసమ్, సూపర్ ఉంది లొకేషన్. గైస్, ఈ లొకేషన్ గురించి మీకు తెలియాలంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో గైస్, ఎవరైనా మారేడుమల్లి నుంచి లంబసింగి వెళ్ళాలనుకున్నా, మారేడుమల్లి వెళ్ళాలనుకున్నా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి గుంటూరు బైక్ రైడర్స్, మీరు అందులో పింక్ చేసి అడగొచ్చు. నేను మీకు రిప్లై ఇచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం గైస్, ఈ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఖచ్చితంగా విజిట్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు మా జర్నీ వచ్చేసి లంబసింగి వరకు వెళ్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో లంబసింగి వీడియో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను, బికాజ్ నేను అన్నీ కట్ చేసి చూపిస్తే చూడడానికి ఏముండదు, రోడ్డు తప్ప. సో అందుకే నేను ప్రతిదీ చూపిస్తున్నాను ఇలాగ పార్ట్స్తో.